నోటిదూల ఎఫెక్ట్. కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా. అత్యంత హేయంగా ఒక మహిళా నాయకురాలు బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని బజారు కీర్చి కొండా సురేఖ చేయరాని తప్పు చేశారు. రాజకీయంగా ఒకరిని ఇరుకున పెట్టాలని చూసి వారితో సంబంధం లేని వ్యక్తికి అక్రమ సంబంధం ఏర్పరిచి రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్రలో ఆమె చిక్కుకుపోయారు. తప్పుడు ఆరోపణలు, అనుబంధ విషయాలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమెకు పదవీఖండం పొంచి ఉందని సమాచారం. త్వరలోనే ఆమెకు ఉద్వాసన లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. సినీ నటుల విడాకుల అంశాన్ని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి అంటగట్టడంతో పాటు హీరోయిన్ల రహస్య సంభాషణలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని వారిని బెదిరించి డ్రగ్స్ కి అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేశారని మంత్రిగా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయంగా హైప్ క్రియేట్ చేస్తాయని భావించగా ఉల్టా ఆమెకు తీవ్ర ప్రతికూలంగా మారాయి ఆమె వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆమె తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమతో పాటు బాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్, కోలీవుడ్ ప్రముఖులందరూ మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇక ఆరోపణలు ఎదుర్కొన్న ఆ సినీ కుటుంబం ముక్త కంఠంతో ఖండించి తమ కుటుంబ సభ్యుడికి మద్దతుగా నిలిచింది. ఇక రాజకీయంగా ఇరుకున పెట్టి లబ్ధి పొందాలని ఓ నాయకుడిపై నిరాధార ఆరోపణలు చేయటం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. ఆ పార్టీనే కాదు, ఇతర పార్టీల నాయకులు కూడా ఖండించారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని పార్టీల నాయకులు కూడా స్పందిస్తూ మంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మంత్రికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో నటీనటుల అభిమానులు మంత్రి సురేఖను లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ కి పాల్పడుతున్నారు. మరికొందరు రెచ్చిపోయి కీర్తిశేషులు కొండా సురేఖ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. సురేఖ చనిపోయారంటూ ఆ నటుడి అభిమానులు పోస్టర్లు వేస్తున్నారు. ఇక రాజకీయంగా ఆమె ఇరకాటంలో పడ్డారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. కొన్ని నెలలుగా మంత్రివర్గ విస్తరణ ఆగిపోగా తాజాగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో దసరాలోపు ఉంటుందని సమాచారం. ప్రస్తుత వివాదం కొండా సురేఖ మంత్రి పదవికి గండం తీసుకొచ్చింది. పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో చెడ్డ పేరు రావడంతో పాటు అధిష్టానం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండా సురేఖపై పార్టీలోనూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో తొలి వికెట్ కొండా సురేఖ అని తెలుస్తోంది. ఆమెకు ఉద్వాసన పలికిన తర్వాతనే విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతోంది. ఆమె నోటి దూల ఆమె పదవినే కోల్పోయేదాకా చేస్తుందని సమాచారం. మరి ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.